ఎలాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు మేము ఎలాంటి జస్టిస్ అంటే తగిన న్యాయం వాళ్ళకి శిక్షించాలి. ఎవరైతే దీని వెనుక కుట్రదారులు ఉన్నారో పోలీసులకు ఒకటే సూచన ఇస్తున్నాము. మరి ఏదైతే ఒక్క టోల్ ట్యాక్స్ అక్కడే మీరు సీసీ కెమెరాలు చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఎక్కడ చూడట్లేదు. అక్కడే ఆయనకి లైట్ పోయిందని చెప్పేసి అంటున్నారు. కాదు, వెనకాల కూడా ఏం జరిగిందో కూడా పోలీస్ అధికారులకు మేము తీవ్రంగా అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఒక్క టోల్ ట్యాక్సే కాదు, ఇంటి దగ్గర నుంచి పోయేటప్పుడు తనకి హెడ్ లైట్ ఉంది, ఆ హెడ్ లైట్ ఉంది, మరి ఎక్కడ పోయింది అనేది కూడా పోలీస్ అధికారులు దీన్ని దర్యాప్తు చేయవలసిందిగా మేము ఎంసీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవ సమాజానికి న్యాయం జరగడం లేదు, దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలను ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? మేము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి వేడుకుంటున్నాం. ఒకటే రోజు ఇద్దరు హత్యలు జరిగినాయి. క్రైస్తవ నాయకులు ఒకటే రోజు, ఇజ్రాయెల్ అనే వ్యక్తి న్యాయవాది 24వ తారీఖు పొద్దున అయింది, అదే రోజు రాత్రి ప్రవీణ్ అన్న గారిది జరిగింది. కాబట్టి ఒకే రోజు రెండు హత్యలు రెండు రాష్ట్రాలలో జరిగింది. కాబట్టి క్రైస్తవులందరం మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఇద్దరికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. ఈ క్రైస్తవులందరూ ఐక్యంగా మేము ముందుండి పోరాడుతున్నాం. అన్ని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు కూడా రావడం జరిగింది. న్యాయం కోసమే పోరాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరిగేంత వరకు క్రైస్తవులకు కూడా రక్షణ కల్పించేందుకు మేము ఎన్సీసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉంటాం. సో చూస్తున్నాం కదా, ఎంతో మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రవీణ్ గారు అని నినాదాలు కూడా చేపడుతూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం కదా, సమాజం జస్టిస్ కావాలి, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకున్నాం తప్ప అండి ఇతర గ్రంథాల గురించి, ఇతర మతాల గురించి ఆయన ప్రవీణ్ గారి గురించి అయితే ప్రవీణ్ గారు ఒక మనిషిని చంపేయడం ఎంత క్రూరత్వం అండి. ఎట్టిపోతుందండి మన ఇండియా, మన దేశం ముఖ్యమంత్రి గారు ఎంత మంచి మనసుతో ఎంతమంది ప్రజలు ఇక్కడ ఊరికే చేరారు. 100% హత్య అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలో మరి పోలీస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాము. ఎవరైతే ఉన్నారో దీని వెనుక కుట్ర దాగి ఉన్నదో, ఎవరైతే ఈ మనుధర్మ ఎవరైతే శక్తులు ఉన్నారో వాళ్ళకి తీసేంత వరకు ప్రవీణ్ అన్నకి న్యాయం, వారి కుటుంబానికి జరిగేంత వరకు కూడా క్రైస్తవ లోకం, దళిత క్రైస్తవ క్రైస్తవ నాయకులు అందరం పోరాటం సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎన్సీసీ ఆధ్వర్యంలో, నేషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా పోరాటం దిశగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము